వాళ్ళు రాజకీయ నిర్ణయాలు చేసేటువంటి అత్యంత ప్రధానమైనటువంటి దాంట్లో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది కదా. ఆ చట్టసభల్లో తీర్మానాలు, చట్టాలు చేసే చోట్ల రాజకీయ భాగస్వామ్యం కాకుండా మహిళలు మనం ఏ రకంగా మహిళలకి న్యాయం చేస్తాము? ఎందుకన్నా చట్టసభల్లో మహిళలకి రాజకీయ భాగస్వామ్యం ఇచ్చేటువంటి రిజర్వేషన్ చట్టాన్ని ఎందుకైనా బిల్లుని ఎందుకైనా ఆమోదించట్లేదు అని ఇదంతా పురుషాధిక్య భావజాలం కాదా? దీంట్లో మనము పురుషాధిక్య భావజాలాన్ని చూడొద్దా? ఆడవాళ్ళు వస్తే అన్ని చాలా చాలా హీనంగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు కొంతమంది పెద్దలు. వాళ్ళు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళే మహిళల పట్ల చిన్నచూపు చూస్తూ ఉంటే కారు షెడ్‌లో ఉంటే బావుంటుంది, ఆడవాళ్ళు కూడా ఇంట్లో ఉంటే బావుంటారనేటువంటి స్థాయికి ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు వెళ్ళిన తర్వాత అంటే ఆ పార్లమెంటు సభ్యులు ఆ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నప్పుడు దాన్ని కౌంటర్ చేయగలిగినటువంటి మహిళలు గనక ఆ స్థానానికి వెళ్ళకపోతే, భాగస్వామ్యం కాకపోతే మనము మన మన సమస్యలు మనం పరిష్కరించుకోవటం చాలా కష్టం.